ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈరోజు మన వాగ్దానము, నీకు నోటి నిండా నవ్వు కలుగచేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. యోబు గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగచేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. యోబు గ్రంథంలో తన స్నేహితులైనటువంటి వారు ఆయనకు ఉపదేశం చేస్తూ చెప్పినటువంటి మాటలు. బిల్దదు ఈ మాటలు చెప్పాడు. బిల్దదు, యోబు నీతిమంతుడైతే దేవుడు అతన్ని కాపాడుతాడని బిల్దదు యొక్క ఆలోచన, తనకు దేవుడిచ్చిన తలంపు. అందుకే ఈ మాట చెప్తున్నాడు, నీకు నోటి నిండా నవ్వు కలుగచేయును, ప్రహర్షంతో నీ పెదవులను నింపును. ఇక్కడ కొన్ని మాటలు మనం చూద్దాం. కీర్తన 5:26. నా అపాయమును చూసి సంతోషించు వారందరూ అవమానం పొందుదురుగాక, లజ్జపడుదురుగాక. నా మీద అతిశయపడు వారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురు గాక. కీర్తనకారుడు దావీదు రాసుకున్న కీర్తన ఇది. కాబట్టి తన మీద ఎవరైతే అతిశయించారో, అతిశయపడుతున్నారో వాళ్ళందరి స్థితిగతుల గురించి రాసుకున్నారు. 109వ కీర్తన 29వ. నా విరోధులు అవమానం భరించుకొందురుగాక, తమ సిగ్గునే నిలువుటంగి వలె కప్పుకొందురుగాక. కీర్తనకారుడు రాస్తున్నటువంటి భావన. అయితే మన యోబు గ్రంథంలోనే బిల్దదు మాటలలోనే కొన్ని మాటలు చూద్దాం. 5-6 వచనాల్లో ఇదే అధ్యాయము. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బతిమాలుకుని ఎడల, నీవు పవిత్రుడవ యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. బిల్దదు దృష్టిలో అంతా ముందే చెప్పాను కదా, యోబు నీతిమంతుడైతే దేవుడు అతన్ని కాపాడుతాడని చెప్పి ఆయన దృష్టిలో ఉంది. కాబట్టి ఇలాంటి వచనాలు మాటలు మాట్లాడుతూ వచ్చాడు. 126వ కీర్తన 2. మనము కలగలిన వారి వలెంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యము చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. దేవుని బిడలుగా, దేవుని అందు ఆనందించే వారంగా, దేవుని పట్ల గొప్ప ఆలోచన కలవారుగా మనం ఉంటే మన జీవితాలు ఇలా ఉంటాయి. అందుకే ఇక్కడ మంచి మాట 5-6 వచనాల్లో కూడా 126వ కీర్తనలో, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులను మోసుకొని వచ్చును. కాబట్టి దేవుని కార్యాలు, దేవుని కొరకు జీవించే వారి పట్ల దేవుని కార్యాలు ఎంతో గొప్పవి. యెషయా గ్రంథము 65:13. కావున ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నా సేవకులు భోజనం చేయుదురు గాని మీరు ఆకలిగొనెదరు, నా సేవకులు పానము చేసెదరు గాని మీరు దప్పిగొనెదరు, నా సేవకులు సంతోషించెదరు గాని మీరు సిగ్గుపడెదరు, నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసెదరు గాని మీరు చింతాక్రాంతులై ఏడ్చెదరు, మనోదుఃఖము చేత ప్రలాపించెదరు. నేను ఏర్పరచుకున్న వారికి మీ పేరు శాపవచనముగా చేసిపోయేది. చాలా అసలు ఆయన తన సేవకుల గురించి, తన బిడ్డల గురించి చెప్పిన మాటలు ఎంత విచిత్రం. కాబట్టి తాను అందున్న వారికి ఆకలి, దప్పిక ఏది కూడా ఉండదు. వారికి సేద తీర్చేవారుగా ఉంటారు, ఆదరించేవారుగా ఉంటారు. కాబట్టి ఆయన చేతుల్లో ఉంటే ఆయన ఆశీర్వాద పాత్రలుగా మనము ఉండగలుగుతాం, లేకపోతే కష్టం. చూడండి, ఆఖరిగా ఒక మాట చూద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయము 21వ వచనం. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడదు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. కాబట్టి దేవుని కొరకు, అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా ధన్యతల గురించి చెప్తూ ఉంటాడు. ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులని. కాబట్టి ఈ యొక్క దీనత్వము, ఇక లోబడే స్థితి, శ్రమ పొందే పరిస్థితి, దుఃఖపడే పరిస్థితి, ఓదార్పు లేని పరిస్థితి, హింస బాధలు ఉన్న పరిస్థితులన్నిటిలోంచి కూడా ఒక దినాన దేవుడు తన బిడ్డలకు గొప్ప ఆదరణ ఇస్తాడు. అదే నీ నోటి నిండా నవ్వు కలుగా చేయుదును, ప్రహర్షముతో నీ పెదవులను నింపుదు. నట్టి కృపతో మనల్ని కూడా సిద్ధపరచును గాక. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, నీ పాదము స్తోత్రములు నాయన. పరిశుద్ధ లేఖనాల ద్వారా మా నోటి నిండా నవ్వు నింపటానికి మీరు ఇచ్చిన యథార్థమైన మంచి మాటలను బట్టి, వాగ్దాన్ని బట్టి స్తుతిస్తున్నాను. ఆ చొప్పున శ్రమలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, శోధన పరిశోధనలో నీ వైపు చూసే ధన్యత నాకు, మాకు, మా అందరికీ దయచేయమని, ఈ వాగ్దానం ద్వారా మమ్మల్ని స్థిరపరచుమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి అయిన
క్రీస్తు యేసు యొక్క కృపా కనికరము కాపుదల మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.